సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి వాళ్ళు భయపడతారా భయపడరా అంటే ఇప్పటికే చాలా భయపడ్డారు. చివరికి జగన్ ట్వీట్ చేయండి నాది రీట్వీట్ చేయండి అన్న చెయ్యనంతగా భయంతో ఉన్నారు వాళ్ళు. ఆ స్థాయి భయపెట్టడంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు అసలు భయం ఏంటంటే దాదాపు 400-500 మంది ఇప్పుడు సజ్జల భార్గవ్ ఇష్యూలో సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల వరకు అతను అరెస్ట్ చేయొద్దని వెసులుబాటునిస్తూ నిర్ణయం తీసుకోమని ఇచ్చింది. అక్కడ కనుక ఆ హైకోర్టులో వాస్తవంగా ప్రస్తుతం ఈ 6 నెలల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని హైకోర్టులో ఎదురు దెబ్బలే. అసలు అంతకుముందు కూడా వైసీపీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతూ వచ్చినాయి. కోర్టుల్లో ఎక్కడా కూడా వీళ్ళకి అనుకూలమైన తీర్పులు వచ్చేది వెరీ రేర్. 100లో ఒక 5-10 వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు వీళ్ళకి కనుక ఇప్పుడు వెసులుబాటు రాకపోతే ఇప్పుడు 400-500 మంది దాకా జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు బయటికి రాకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తే వైసీపీకి ధైర్యం వస్తుంది. మిగతా కార్యకర్తలు రోడ్డెక్కుతారు. ఎందుకంటే అలా వెళ్ళొచ్చిన వాళ్ళు తెగించి మాట్లాడతారు. ఎప్పుడైనా సరే ఒకసారి కష్టం అనుభవించినోడు మొండిగా ముందుకెళ్తాడు. వాళ్ళు మొండిగా ముందుకెళ్తే 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు అది కనుక రాకపోతే బయటికి ఈ బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించి వాళ్ళకి ఇక్కడ కనుక హైకోర్టుకే డైరెక్షన్ ఇచ్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు కనుక బెయిల్ ఇవ్వడం కుదరదు అందంటే కనుక సజ్జల భార్గవ్కి బెయిల్ ఇవ్వడంతో పాటు ఇక్కడ దాంట్లో వీళ్ళు ఏంటి సవాల్ చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సోషల్ మీడియాలో ఎలా వర్తిస్తుంది, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం కదా అన్నటువంటి ఇటు వీళ్ళు లేదు అది మహిళల అబ్యూజ్మెంట్ అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు. అయితే దానికి సోషల్ మీడియా యాక్ట్ దీంట్లో వర్తిస్తుందా, ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వర్తిస్తుందా అన్నది ఇక్కడ పాయింట్. దాని చుట్టూ ఆర్గ్యుమెంట్ నడవాలి. ప్రస్తుతం నడుస్తున్నదంతా కూడా కేవలం కేసు పెట్టచ్చా పెట్టకూడదా, అశ్లీలమా కాదా అన్నటువంటిది. అసలేంటి బిఎన్ఎస్ 111 యాక్ట్ అన్నటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్కి వాడే యాక్ట్ సోషల్ మీడియా మీద పెట్టచ్చా లేదా అన్నటువంటి దాన్నే సుప్రీంలో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ముందు హైకోర్టులో తేల్చుకోమని. ఇక్కడ హైకోర్టులో బిఎన్ఎస్ యాక్ట్ దీనికి వర్తించదు అని తీర్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేఫ్. లేదు వర్తిస్తుంది అని తీర్పిచ్చిందంటే దేశవ్యాప్తంగా సీన్ మారుతుంది ఇక సోషల్ మీడియా వ్యవహారాల్లో. అలాగే రాష్ట్రంలోనూ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బయటకు వచ్చే ధైర్యం ఇప్పట్లో రాకపోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.